ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా ప్రాజెక్ట్ ఎప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితులు వచ్చాయి. తాజాగా అలా మాస్ మహారాజా రవితేజ చేయాల్సిన ఒక సినిమా సందీప్ కిషన్ చేతిలోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన రామబాణం కమర్షియల్గా సక్సెస్ కాలేదు. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సరైన జోక్యం చేసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఓ ఫ్యాక్టరీ తరహాలో సినిమా వెనుక సినిమాను తీస్తున్నారు తప్పితే దర్శకులతో రచయితలతో కూర్చుని ప్రాజెక్టు గురించి అది ఎలాంటి షేప్ తీసుకుంటుందనే విషయం గురించి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పట్టించుకోవడం లేదనే మాటలు వినిపించాయి. విశ్వప్రసాద్ మాత్రం తమ సంస్థ నుండి వస్తున్న సినిమాల పరాజయాలపై పెదవి విప్పడం లేదు. అంతేకాదు ఫ్లాప్ ఇచ్చిన హీరోలతోనూ డైరెక్టర్స్తోనూ మళ్లీ సినిమాలు తీస్తూనే ఉన్నారు. అలానే శ్రీవాస్తో కూడా రామబాణం తర్వాత మరో చిత్రం చేయడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ముందుకొచ్చిందట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రవితేజ హీరోగా సినిమా చేసేందుకు శ్రీవాస్ రంగం సిద్ధం చేసుకున్నాడని తెలిసింది. మొదట స్టోరీ లైన్ విన్న రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. తీరా శ్రీవాస్ ఫైనల్ వర్షన్ను రెడీ చేసేసరికి రవితేజ మనసు మారిందట. రవితేజకు పీపుల్స్ మీడియా సంస్థకు మధ్య మంచి అనుబంధమే ఉంది. అదే బ్యానర్లో రవితేజ ధమాకా లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని చేశాడు. అయితే గతేడాది ఈ సంస్థ రవితేజతో బ్యాక్ టు బ్యాక్ తీసిన ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఆ సినిమాల పరాజయంతో ఎదురైన చేదు అనుభవంతో రవితేజ శ్రీవాస్ మూవీ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో శ్రీవాస్ ఆశలు ఆవిరైపోయాయి. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోరిక మేరకు శ్రీవాస్ ఫైనల్ వర్షన్ను సందీప్ కిషన్కు ఇటీవల వినిపించాడట. గతంలో సందీప్ కిషన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో A1 ఎక్స్ప్రెస్ మూవీ చేశాడు. ఆ అనుబంధంతో సందీప్ ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హీరో సందీప్ కిషన్, దర్శకుడు శ్రీవాస్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ముగ్గురు కూడా మంచి విజయం కోసం తపిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్టుతో వారి కోరిక తీరుతుందేమో చూడాలి.